చూస్తే ఊరి కొత్త వాళ్ళు లాగున్నారు. అవునయ్యా, కొత్త వాళ్ళమే. కొత్త వాళ్ళమేనయ్యా. అయినా ఎందుకు వచ్చినట్టంటే అడిగి మేమా బానిసను విక్రయించడానికి వచ్చాం. ఏదైతే మనిషిని అమ్ముతున్నావా? అవును. ఎందుకు అమ్ముతున్నట్టంట? మా గురువు గారికి అప్పు ఉండటం వలన ఇతన్ని విక్రయించున్నాను. అబ్బో, నువ్వే కాలాంతకుడు ఉంటే నీ గురువు గేదవంతుడు లాగున్నాడుగా. సరే కానీ ఎంత ధర పలుకుద్దేటి? ధర చెప్పమంటే చెప్తాను. చెప్పు. మరి నీ పేరేంటి? నా పేరు ఈ కాశికాపురంలో ఉండని చెబుతాడయ్యా, వీరబాహుడు. ఓహో, వీరబాహు. మంచిది, చెప్పమందువా? చెప్పు. అయ్యా సరే, వీరబాహు ధర చెప్పగలను వినుము. సంగీతం పాడతావేనా? ధరేనయ్యా ఇప్పుడు చెప్పింది, అంతే కదా? నీకు అర్థం కాలేదా? సరే చెప్తాను విను. దంతాలమ్మనగా ఒక ఏనుగు. 5 కాళ్ళు ఉంటాయి. 5 కాళ్ళయ్యా? నాకు 4 ఉండేది, ముందుండే తొండం అంటారు. మొత్తం కలిపితే 5 కదంటయ్యా. ఇదే. దాని మీద ఒక బలవంతుడెక్కి విలువైన రత్నం తీసుకొని తన శక్తి కొలది పైకి ఎంత ఎత్తున విసురులో అంత ధనం ఇచ్చిన కానీ ఇతను నీకు విక్రయించను. చాలా ఎక్కువగా ఉందే. సర్లే కానీ ఇంత ధనం పెట్టి ఇంత రేటు చెబుతున్నావు, ఇంత ఖరీదు చెబుతున్నావు, మరి అతనికి ఎట్లేమనంటావా? అడుగయ్యా. నువ్వు తప్పుకో. నీ పేరేందన్నావయ్యా? హరిశ్చంద్రుడిగా. ఏనా అడ్డపొట్టాయని నమ్ముతానంటున్నాడు. ఇష్టమేనయ్యా. ఇష్టమేనా? పిచ్చోడా, ఇష్టం అంటున్నావు. నా దగ్గర పని చేయాలంటే బహు కష్టంగా ఉంటది తెలుసా? అయ్యా, రేత్రల్లో వల్లకట్టో కాపలా కాయాలా? కాసేదనయ్యా. ఉదయాన్నే ఇంటికి వచ్చేటప్పుడు కుండ నిండా కళ్ళు తేవాలా? తెచ్చేదనయ్యా. బతికిన మనుషులు సచ్చిన శవాల్ని కాటికి తీసుకొస్తారు. శవాన్ని చూడాలా, కాటి సుంకం వసూలు చేయాలా, అప్పుడు శవాన్ని తగలెట్టాల. మాడ పాత కథ పెన్నం దండులాలు ఇస్తారు. ఆకలైతే పిండం నువ్వు తినేసే. మహానైవేద్యముగా స్వీకరిస్తాను మహాత్మా. మాడా పాత దండులాలు మాత్రం నా ఇంటికి చేరాల. ఎట్టి పరిస్థితుల్లోనూ కాటి సుంకం వసూలు చేయాలి. అది పేదైనా గొప్పైనా, చిన్నైనా పెద్దైనా, కడకు నీ కన్న కొడుకైనా సరే వసూలు చేస్తావా? చేసేదనయ్యా. మా దేశపు మహారాజు బహుమూర్ఖుడు. ఆయన శిక్షిస్తే అమలు చేయాల్సింది మనమే. చెయ్యి తీయమంటే తీయాలి, కాలు తీసేయమంటే తీసేయాలి, తల నరకమంటే నరకాలా. అది ఆడైనా మగైనా, చిన్నైనా పెద్దైనా,
ఆఖరికి నీ ఆలైనా సరే నరుకుతావా? నరికేదనయ్యా. పెళ్ళాం పిల్లలంటే గుర్తొచ్చింది. నీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారంటాయా? ఉంటుంది కానీ ప్రస్తుతమునకు ఇక్కడ లేరయ్యా. ఉన్నారు కానీ ఇప్పుడు లేడు. ఏమయ్యా, ఆ అడ్డబోట ఆయన డబ్బు తీసుకొని ఆయన దాన్ని ఆయన వెళ్తాడు. ఏ అర్ధరాత్రో అపరాత్రో నీకు పెళ్ళాం పిల్లలు గుర్తొచ్చి నీ దారిలో నువ్వు వెళ్ళిపోతే నేనేం కావాలి? నా డబ్బే కావాలి. నా గొద్దులేమయ్యా. సగత చరణారవిందుడమైన హరిశ్చంద్ర చక్రవర్తి, ఏమి నీ దుస్థితి? ఈ మహానుభావుని కన్నీటి పట్టు ఈ పొడవైపై పెట్టిన ఎంత ఎంత ఉత్పాత్మను పుట్టులో యమధర్మరాజునైన నేను విశ్వామిత్రుని ఆజ్ఞాలు వస్తున్నాయి. ఈ మహానుభావుని బొంకింపవచ్చి భంగపడి తినే నేనే కాదు, ఈ చతుర్దశ పూర్వంలో ఇతను పొంగించువాడు లేడు లేడు లేడు. లేవయా, నిన్ను నేను కొంటానియా? నేను నీ కొంటాను. సరేగాని నీ పేరేదన్నా? హరిశ్చంద్రుడు. అదేదో నాకు నోట్ తిరగదు కానీ నా పేరు ఈరబాకుడు. నిన్ను ఈరదాసు అని పిలుస్తారు. పలుకుతావా? పలికెదనయ్యా. ఈరదాసా? అయ్యా. ఈరదాసా? అయ్యా. ఈరదాసా? నేను ఆ అడ్డబొట్ట ఆయనకి డబ్బులు ఇచ్చి పంపిస్తాను. నువ్వు సరాసరి కాటికి కాట్లో శవాల కాల్సా, పురుగు గుట్ట ఉంటాయి, కాసుకో. ఉదయాన్నే ఇంటికి వచ్చేటప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు తీసుకురా. ఎండ కన్నెరుగని మా రాజు బిడ్డలాగున్నారు. ఎండకు వానకు ఇదిగో ఇది కప్పుకోమయ్యా. సరేగాని ఒక మాట, పొద్దున్నే కళ్ళు తీసుకున్న నా ఇంటికి వచ్చినప్పుడు నా యాల్ని నిన్ను చూసి ఏమయ్యా ఈ మనిషిని డబ్బెట్టి కొన్నావా అని అడుగుద్ది. లేదమ్మా, కూటి కోసం వచ్చానని చెప్పాలా? అయ్యా, అసత్యమానకుండా మానసం గొప్పదయ్యా, మానసం గొప్పది. ఇంత దురవస్థలో కూడా ఇంకా సత్యము 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 అని వేలాడుతున్నావేమయ్యా? సరే, ఈ సత్యం నీ రాజ్యాన్ని నీకు ఇవ్వగలిగిందా? నీ భార్యాపిత్రులు నీకు దూరం కాకుండా చేయగలిగిందా?
సత్యవ్రతుడవైన నీవు సత్య హరిశ్చంద్రుడుగా ప్రసిద్ధి చెందదుగాక. సత్యమేవ జయతి, సత్యమేవ జయతి.